ఇది చేదుగా ఉండదు, కొత్త మందు. నేను ఇటు మంది కాదులే. చేదుగా ఉంటే నేను నీకు క్యాడ్బరీస్ ఇస్తాను. నోరు తెరు, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. తవ్వుకో మింగే మింగే. గుడ్. హలో శారదా. హలో. ఎలా ఉంది? వెరీ గుడ్. జ్వరం తగ్గిపోయినట్టుంది. డాక్టర్, నాకు జ్వరం తగ్గిపోయిందిగా, మళ్ళీ థర్మామీటర్ ఎందుకు? బ్రహ్మాండమైన ప్రశ్న వేసావు కానీ మై డియర్ కిరణ్, చూడ్డానికి థర్మామీటర్ అంతలో మరీ అంత పెద్ద ప్రశ్న వేయకూడదు బాబు. ఏమి నోరుతారు? వెరీ గుడ్. నోర్మి పడుకో. మీ శారదా, కొన్ని జ్వరాలు బయటికి కనిపించవు, ఎంతో పరీక్షిస్తేనే కానీ బయటపడవు. కొందరు మనుషులు బుద్ధుల్లాగే. వెల్ సెడ్, బాగా అన్నారు. కొన్ని విష జ్వరాలు ఉంటాయి, పైకి మాత్రం అంతా బాగానే ఉంటుంది, లోపల మాత్రం జ్వరం మనిషిని తినేస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్నానుగా, కొందరు పైకి మాట్లాడడం చాలా తీయగా ఉంటుంది, లోపలంతా విషయం. అట్లాగే. బాగా అన్నారు. ఇవాళ ఏమిటో మీరు చాలా బాగా మాట్లాడుతున్నారే. వెరీ గుడ్. టెంపరేచర్ సబ్నార్మల్కి వచ్చింది. మీ శారదా, నిన్నటి మందులో కంటిన్యూ చేయండి. మీ శారదా, ఒక్క నిమిషం మీరు ఇలా వస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి. శారదా, పొద్దుటి నుంచి పేషెంట్స్ చూసి చూసి నా టెంపరేచర్ పెరిగిపోయింది. అది తగ్గాలంటే మీరు కాస్త హెల్ప్ చేయాలి. ఏమిటి మీరు అనేది? ఏం లేదు, అట్మాస్ఫియర్ బాగుంది, గాలి చల్లగా ఉంది. మన ఇద్దరం అలా వెళ్ళి కాసేపు తోటలో కూర్చుంటే. ఐఎమ్ సారీ, నేను రాను. వస్తే తప్ప? నాకు ఇష్టం లేదు. అన్ని మన ఇష్ట ప్రకారం జరగమిచ్చారదా. ఫర్ ఇన్స్టెన్స్ సీతకి, ఐ మీన్ మిసెస్ రాజేష్ కి చాలా ఇష్టాలు ఉండేవి. ఆఫ్ కోర్స్ అవన్నీ తీరేవి కావు. ఎందుకో తెలుసా? ఆవిడ ఇష్టాలంటే రాజేష్ కి ఇష్టం ఉండేది కదా. డాక్టర్ గారు, మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అర్థం ఏంటంటే చెప్తాను, అలా రాకూడదు. నేను రాను అక్కర్లేదు, మీరు చెప్పను అక్కర్లేదు. చెప్పినంత చాలు, ఇక వెళ్ళండి. సూటిగా చెప్తున్నాను, మీ ధోరణి నాకే నచ్చలేదు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి. ఓఎస్, మీరు నేర్పాలకి తప్పకుండా నేర్చుకుంటాను. మీ టెంపరేచర్ పెరుగుతున్నట్టుంది, మళ్ళీ కలుస్తాను. శారదా, ఏమిటది? ఏం జరిగింది అని అడుగుతున్నాను. ఏముంది? ఏం లేదే, డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నావా మాట్లాడుతున్నావా? ఆయన ధోరణి నాకు నచ్చలేదండి. నచ్చలేదని కొంచెం గట్టిగా చెప్పాను. మర్యాద నేర్చుకోవాల్సింది నువ్వు, అతను కాదు. అంటే మీ ఉద్దేశం తప్పు నాదేనంటారా? మూడికే నీదే. అతను మా ఫ్యామిలీ డాక్టర్, మా కుటుంబానికి ఆస్తుడు. కావచ్చండి. ఆయన నాతో చాలా ఆశయంగా మాట్లాడుతున్నాడు. రాజేష్ గారిని గురించి, ఆయన భార్యని గురించి కూడా ఏమేమో అంటున్నాడండి. వాళ్ళ గురించి నీకంటే డాక్టర్కే బాగా తెలుసు. అతను చెప్పింది వింటే విను, లేకపోతే నోరు మూసుకుని పడుండు. అంతేకాని మంచి మర్యాద లేకుండా ప్రవర్తించకు. నీ అంతస్తులు హద్దులు మర్చిపోకు. ఇది సలహా కాదు, హెచ్చరిక. నా పక్కనే ఉండు. పక్కనే ఉంటాను బాబు, నువ్వు నిద్రపో. బాబుకి ఎలా ఉంది? జ్వరం బాగా తగ్గింది, పడుకుని ఉన్నారు బాబు.